కేసీఆర్ మస్తు చెప్పే కదా ఎన్నికలలో ప్రచార సభల్లో పోకుండా మీడియాతో మాట్లాడుకుంటా అనేక సమావేశాల్లో ఆయన ఏం చెప్పారంటే ఇగో తెలంగాణలో మాత్రము బీఆర్ఎస్ పార్టీ 12 సీట్లు గెలుస్తుంది, మీరు గెలిపిస్తేనంటే బరాబర్ మేము కడుపుల పేగులు దిగే దగ్గర కొట్లాడతామని చెప్పుకొచ్చిండు. అట్లా మాట్లాడుకుంటేనే దేశంలో మోదీ హవా ఏం లేదు, ఎన్డీఏ హవా లేదు, అంటే ఎన్డీఏ లేదు, మోదీది లేదు, ఇండియా కూటమిది లేదు. ప్రాంతీయ శక్తులే ప్రధాన పాత్ర పోషిస్తాయి. మోదీకి వచ్చేది, ఎన్డీఏకి వచ్చేది ఖాళీ 200 లోపలి వస్తాయి. అధికారానికి రావాల్సినటువంటి సీట్లు రావని చెప్పాడు కదా. సో దాని మీద రవిప్రకాష్ అడిగిన నిన్న తెలంగాణ మాజీ సీఎం బీజేపీకి 200 సీట్లు రావడం కష్టం అంటున్నారు, మీరేమనుకుంటున్నారని చెప్పేసి రవిప్రకాష్కి అడిగిండు. ఆ రవిప్రకాష్కి అడిగితేనంటే రవిప్రకాష్ చాలా స్పష్టంగా విశ్లేషణాత్మకంగా బీజేపీ పార్టీ పరిస్థితి దేశవ్యాప్తంగా ఎట్లుందో చెప్పేసిండు. ముఖ్యంగా ఏది పశ్చిమ రాష్ట్రాలలో, నార్త్ ఇండియాలో, అదేవిధంగా వెస్ట్ ఇండియాలో, ఈస్టర్న్ స్టేట్స్లలో బీజేపీ పార్టీకి సీట్లు అయితే తగ్గాయని అనుకుంటున్నాడు అంట. సీట్లు తగ్గే అవకాశం లేదని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాలలో సీట్లు ఓట్లు ఒకేసారి పెరుగుతాయట. సో పశ్చిమ రాష్ట్రాల్లో బీజేపీకి గణనీయంగా సీట్లు తగ్గుతాయని నేను అనుకుంటలేను. ఇక దక్షిణ తూర్పు రాష్ట్రాలలో బీజేపీ ఓట్ షేర్తో పాటు సీట్లు పెరుగుతాయి. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, బీజేపీ బరాబర్ గతంలో గెలిచినటువంటి సీట్లు ఏవైతున్నాయో అవి నిలుపుకోవడమే కాకుండా ఇంకా కొద్దిగా పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్ గా బీజేపీ పార్టీకి దేశంలో ఎన్ని సీట్లు వస్తాయని చెప్పేసి ఆయన క్లియర్ గా చెప్పిండు. సో ఆయన ఏం చెప్పిండంటే దాదాపుగా ఏది ఉత్తర, దక్షిణ, పశ్చిమ, తూర్పు ఇవన్నీ ప్రాంతాలను కలుపుకుంటే, అంటే భారతదేశం మొత్తం మీద కలుపుకుంటే బీజేపీకి వచ్చేటువంటి ఓట్లు మొత్తం కూడా ఎన్ని అంటే ఇక చాలా క్లియర్ గా అన్ని కలిపితే ఇంచుమించుగా 300 సీట్లు వస్తాయంటున్నాడు. సో బీజేపీ పార్టీ వాళ్ళు చెప్పినట్టు 400 సీట్లు రావు. అదే సమయంలో కేసీఆర్ అనుకున్నట్టు, కేసీఆర్ ప్రచారం చేసినట్టు 200 సీట్ల కన్నా తక్కువ రావు. కానీ అధికారానికి కావాల్సినటువంటి సీట్లు బీజేపీ పార్టీకి వస్తాయని చెప్పేసి మొత్తము ఓపెన్ అప్ అయిపోయిండు ప్రశాంత్ కిషోర్ దాదాపుగా. సో ఆయన ఐపాక్ సంస్థ ద్వారా దేశంలో బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి కావచ్చు, అదే సమయంలో తమిళనాడులో డిఎంకేకి కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీకి పంజాబ్లో కావచ్చు, ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన ఎక్కడ ఏ పార్టీకి ప్రచారకర్త, అవ్యూహకర్తగా పనిచేసిండో ఆయా పార్టీలు బరాబర్ గెలిచినాయి. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కేసీఆర్ చెప్పింది శుద్ధ తప్పు. ఒక రోజు ఎన్నికల ముందే చెప్పి తేటా తెల్లం చేసినట్టే ఖచ్చితంగా దాన్ని ఆయన చెప్పినటువంటి మాటల ప్రభావం సో ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఉంటుందంటే చెప్పలేం కదా, మనం ఎట్లా చెప్పగలుగుతాం. కానీ ఆయన చెప్పే మాటలు సో రేపు పొద్దుగాల మీరు రిజల్ట్ వచ్చిన తర్వాత ఇది కూడా చెప్పాడు, రేపు పొద్దుగాల రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు చూడరా భయ్ ఖచ్చితంగా ఇప్పుడు నేనేదైతే చెప్తున్నానో గదే వస్తాయి. బీజేపీ పార్టీ ఖచ్చితంగా ఇంచుమించుగా 300 అటు ఇటు సీట్లు గెలవబోతా ఉంది. సో ఎన్డీఏ కూటమి ముచ్చటగా 3వ సారి అధికారంలోకి రాబోతుంది.